రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రాత్రి వేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, నారు పెరుగుదలకు ఆటంకంగా మారిన మంచు, రబీ అపరాల పంటల్లో చీడపీడల ఉధృతి, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు, పూత పింద దశలో మామిడి తోటలు, ప్రస్తుతం చేయాల్సిన మేలైన యాజమాన్యం. నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు రబీ వరి సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావటంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. రబీ వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం వరి సాగులో కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు నార్లు పోసుకున్నారు. అయితే చాలామంది రైతులు స్వల్పకాలిక రకాలైనటువంటి JGL 24423, MTU 10, KNM 118, దాంతోపాటు సన్న రకాల్లో KNM 1638, అదేవిధంగా RNR 15048 వంటి రకాలను ఎక్కువగా నార్లు పోసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో 12 నుండి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులలో మనము నారుమడిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా నారు పోసిన తర్వాత రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ నారుమడిని మనము దక్కించుకోవడానికి ఈ చలి తీవ్రత పెరిగిన కొద్దీ మనకు కొంచెం మొక్క ఎదుగుదల అనేది ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఆల్రెడీ నారు పోసుకున్న రైతులు సాధారణంగా ఎకరాకు సరిపడే నారుమడికి ఒక 2 కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు, అదేవిధంగా 2 కిలోల భాస్వరంకి సంబంధించిన ఎరువులు, 1 కిలో పొటాష్కి సంబంధించిన ఎరువులను చూస్ చేసుకోవాలి. వీటిలో నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజని ఎరువు, అదేవిధంగా 2 కిలోల పూర్తి భాస్వరం ఎరువును అడుగు మందులో మనం నారు పోసుకోకముందే చల్లుకోవాలి. నారు పోసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల సమయంలో 1 కిలో నత్రజని ఎరువును, దానితోపాటు 1 కిలో పొటాష్ ఎరువును పైపాటుగా చల్లుకోవాలి. సాధారణంగా నారుమడి తయారు చేసుకునే ముందే ఒక ఎకరానికి సంబంధించిన నారుమడికి ఒక 2 క్వింటాల పశువుల ఎరువు కానివ్వండి, లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, బాగా కుళ్ళిన పేడ కానివ్వండి చల్లుకోవడం వల్ల ఈ చలి తీవ్రతను అధిగమించి నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో నారు పోసుకున్న రైతులు కూడా ఈ చలి తీవ్రతను అధిగమించాలంటే సాయంత్రం పూట నీళ్లు బాగా పెట్టి ఉదయం పూట తీసేసినట్లయితే నారు అనేది ఎదుగుదలలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు సాధారణంగా యూరియా చల్లేటప్పుడు, 2వ దఫా యూరియా చల్లేటప్పుడు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి 1 కిలో నత్రజని ఎరువు తీసుకొని దానికి ఒక 2 గ్రాముల మ్యాంకోజెబ్ ప్లస్ కార్బెండజంల మిశ్రమాన్ని కలిపి పైపాటుగా చల్లుకున్నట్లయితే నారు ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ యాసంగిలో మనకు జింకు లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నారుమడికి అయితేనేమో మనము నారుమడి తయారు చేసుకునే ముందే దుక్కి లోపల ఎకరా నారుమడికి సంబంధించి పొలంలో 500 గ్రాముల జింక్ సల్ఫేట్ని కనుక మనం చల్లుకున్నట్లయితే మొక్క అనేది పోషకాలను తీసుకొని ఈ జింకు లోపం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు వేసుకునే ముందు ఎకరానికి ఒక 5 నుండి 10 కిలోల జింక్ సల్ఫేట్ని కనుక తీసుకొని మనం పశువుల పేడతో కలిపి, పశువుల ఎరువుతో కలిపి మాగిన తర్వాత కలియ జల్లుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని అధిగమించవచ్చు. అదేవిధంగా నాటు వేసినాక 20 నుంచి 30 రోజుల లోపల కూడా ల్యాబ్ జింక్ను, ప్యూర్ జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ చలి పరిస్థితులలో ఈ జింక్ లోప నివారణకు మనం కనుక చర్యలు తీసుకున్నట్లయితే పంట పెరుగుదలను ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చలి తీవ్రతను అధిగమించడానికి రైతులు వీలును బట్టి సాధారణంగా నారుమడి, ఒక ఎకరానికి సంబంధించిన నారుమడి కనుక చూసుకున్నట్లయితే ఇనుప కర్రలు కానివ్వండి, లేదంటే వెదురు బొంగులు కానివ్వండి ఊతం పెట్టి దానికి పైన పాలిథీన్ కవర్ కానివ్వండి, లేదంటే పరదాలు కానివ్వండి తీసుకొని సాయంత్రం పూట వాటికి కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే చలి తీవ్రత అనేది సరిగా నారుపై పడకపోవడం వల్ల నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి సమస్యలను, ఇప్పుడున్న ఈ చలి సమస్యను కనుక అధిగమించి నారును కాపాడుకున్నట్లయితే
మనం తర్వాత నాటు వేసుకోవడానికి ఈ నారు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో నారును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము వర్షాకాలం వరి కోసిన వెంటనే యాసంగి నాట్లకు సిద్ధం చేసుకునే ముందు ఏదైతే వరి పంట పాత పంటకు సంబంధించిన అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలన్నీ పొలంలో కలియదున్నేవి రోటోవేటర్తో కానివ్వండి లేదంటే దేనితోటైనా కానీ పొలంలో కలియదున్నుకొని మనం నాట్లకు ముందు ఒక 10-15 రోజుల ముందుకే 2 నుంచి 3 సార్లు దమ్ము చేసుకున్నట్లయితే ఆ పాత పంటకు సంబంధించిన అవశేషాలన్నీ పొలంలో పూర్తిగా మురిగిపోయి మనం ఏదైతే నాటు వేసుకుంటామో ఆ నాటు అనేది పూర్తిగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో నారుమడిని కాపాడుకొని ఆ తర్వాత పంట నాట్లకు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఎక్కువగా దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్ పంటలు పూర్తయిన పొలాలు, వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను రైతులు సాగు చేశారు. ఇప్పటికే విత్తిన ప్రాంతాల్లో పైరు 20 రోజుల నుండి నెల రోజుల దశ వరకు ఉంది. అయితే పెసర, మినుము పంటల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. పెసర, మినుము పంటలను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. అంతేకాదు ఏక పంటగాను అంతర పంటగాను సాగు చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకే చాలామంది రైతులు రబీలో పెసర, మినుము పంటలను సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 30 రోజుల దశ వరకు పైర్లు ఉన్నాయి. అయితే అపరాలలో మొక్క దశ నుండి పూత, కాయ దశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయవచ్చని సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి ఈ నవంబర్ 15 నుంచి నవంబర్ 20 లోపు పెసర, మినుము పంటలు అనేవి రైతు సోదరులందరూ కూడా వెదజల్లడం జరిగింది. ఉరికాల మీద కానీ ఇలా దున్ని జల్లం కానీ కూడా జరిగిపోయింది. సో ఆ టైంలో వేసినటువంటి ఈ పెసర, మినుము అనేది ప్రస్తుతం ఒక 4 రోజుల పంట కాలం కలిగి ఉంది. కాబట్టి పెసర, మినుముకి ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ పెసర, మినుము రెండు కూడా లెగ్యూమినేసి జాతికి చెందినవి. కాబట్టి దీనికి నత్రజని తాలూకు వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈ పెసర, మినుము రెండూ కూడా వాటి తాలూకు వేరుబొడుపుల సహాయంతో మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని తీసుకొని నేలలో స్థిరీకరించి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందువల్ల దీనికి నత్రజని తాలూకు వినియోగం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. అందుకు గాను ఈ పెసరకు కానీ మినుముకు కానీ ఎకరాకు 8 కిలోల నత్రజని అలాగే 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అందుకు గాను రైతు సోదరులు మనకి ఒక కట్ట డిఏపిని కనుక మనం వేసేటప్పుడు ఒక కట్ట డిఏపిని కనుక వేసుకున్నట్టయితే మనకి పైపాటుగా ఒక 5 నుంచి 10 కేజీల యూరియాని ఒక ఎకరాకు చల్లుకున్నా కూడా బూస్టర్ డోస్ కింద సరిపోతుంది. అలాగే దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా మనకి చిత్తపురుగులు, అలాగే ఈ తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, అలాగే పేనుబంక, అలాగే ఎక్కువగా మారుకా మచ్చల పురుగు పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా ఆకుల తాలూకా అడుగు భాగాన అంటే మొక్క తాలూకా ఆకుల అడుగు భాగాన చేరి ఈ మొక్క నుంచి రసాన్ని పీల్చేయడం జరుగుతుంది. అలా రసాన్ని పీల్చేయడం వలన ఈ పచ్చగా ఉండే మొక్క కాస్త కూడా పాలిపోయి పసుపుగా మారిపోయి క్రమేణా మొక్క అనేది ఎండిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ పేనుబంక విషయానికి వచ్చినట్టయితే ఈ పేనుబంక అనేది ప్రధానంగా కూడా ఏవైతే ఈ మొక్క తాలూకా లేత భాగాలు ఉంటాయో అంటే కొత్త ఆకుల కింద చేరి అక్కడ దాని నుంచి రసాన్ని పీల్చడం వలన ఏమవుతుందంటే క్రమేణా ఆ మొక్క ఆకు పరిమాణం కూడా తగ్గిపోయి మొక్కలనే ముడతలు కూడా రావడం జరిగిపోతుంది. ఈ రసం పీల్చే పురుగులు మొక్కని పరోక్షంగా ఈ వైరస్ తాలూకా వ్యాధుల్ని వ్యాప్తి చెందడం కూడా మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పురుగులన్నీ కూడా దాంట్లో ప్రధానమైనవి ఈ తామర పురుగుల వల్ల తలమాడు తెగులు అనేది మనకి సంక్రమిస్తూ ఉంటే ఈ తెల్లదోమ వల్ల మనకి పల్లాకు తెగులు అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్క వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అలాగే ఈ పేనుబంక వల్ల మనకి ప్రధానంగా ఈ కొత్తగా ఈ సీతాఫలం తెగులు అంటాం. అంటే మొక్కలు అనేవి
ఆకులు అనేవి చాలా పెద్దగా అయిపోయి దాని మీద బొబ్బర్లాగా వస్తూ ఉంటుంది. దాన్ని బొబ్బర తెగులు అని కూడా అంటూ ఉంటారు. అందుకే దాన్ని సీతాఫలం తెగులు. ఈ సీతాఫలం తెగులు అనేది పేనుబంక అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. సో ఈ అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని కూడా మనం నివారించాలంటే ముందుగానే విత్తన శుద్ధి చేసి మనం విత్తనం విత్తుకోవచ్చు. అలాగే రెండోది పైపాటుగా మొక్కల మీద మనం డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, లేదా థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి కూడా ఈ రసం పీల్చే పురుగులన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు అనేది ఈ మారుకా మచ్చల పురుగు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మనం మొక్క పుష్పించే దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో మనకి మొక్కను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. దీన్ని నష్టపరిచే విధానం చూసుకున్నట్టయితే లేత ఆకుల్ని గూడుగా చేసి ఆ గూడు లోపల ఈ పురుగు అనేది నివాసం ఏర్పరచుకొని పచ్చహరితాన్ని అంతటిని గోకి తినేస్తూ క్రమేణా ఆకుల్ని కూడా తినడం జరుగుతుంది. అలాగే దీని తాలూకు ఉధృతి పెరిగి పూత దశలో కూడా దీనికి మనకి మొక్కకి ఆశించినట్టయితే ఈ పూతని అలాగే కాయల్ని కూడా గూడుగా చేసి కాయలో ఉన్న గింజలను కూడా మనం తినడం జరుగుతుంది. దీనివల్ల మనకు అధికంగా నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగుని అంటే ఆకు గూళ్ళు కట్టడం మనం ఎక్కడైనా గమనించినట్టయితే పొలంలో మనం ఇమీడియట్గా ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం, అలాగే స్పైనోసాడ్ అనేది 60 గ్రాములు 1 ఎకరాకు మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. మనకి ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా ఈ పెసరలో మినువులను కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఆశించి నష్టపరిచే తెగులు అనేది బూడిద తెగులు ఉంటుంది. ఈ బూడిద తెగులు విషయానికి వచ్చినట్టయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడం, అలాగే పొద్దున పూట మంచు అనేది పట్టడం జరుగుతున్నప్పుడు ఈ బూడిద తెగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. అందుకు గాను ఈ మొక్క తాలూకా ఆకుల మీద అలాగే మొక్క కింద ఆకుల కింద భాగంలో కూడా ఈ తెల్లగా పౌడర్ లాగా మనకి చేరిపోయి ఈ శిలీంధ్రం అనేది ఆశిస్తూ ఉంటుంది. దాని నివారణకు మనం ఎక్కువగా కూడా నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఈ మైకోబటనిల్ అనే మందుని కూడా 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇలా చేసుకున్నట్టయితే ఈ బూడిద తెగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా సస్యరక్షణ చర్యలు పెసరలోను మినువులోను చేపడితే మనం అన్ని రకాల ఈ చీడపీడలను మనం అరికట్టగలిగి అధిక దిగుబడి అనేది మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత పిందె ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పూత పిందె సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్ళు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు శాస్త్రవేత్త జి చిట్టిబాబు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే మామిడి పూత దశలో ఆశించే పురుగుల్లో తేనెమంచు పురుగులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటివల్ల నష్టం ఎక్కువగా నవంబర్ నెల నుంచి మార్చి నెల ఆఖరు వరకు ఉంటుంది. ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు శాస్త్రవేత్త జి చిట్టిబాబు. ఈ మామిడిలో ప్రస్తుతం చూసినట్లయితే చాలా చోట్ల కురిసేటువంటి తేలికపాటి మంచుకు కానీ అలాగే గత వారం రోజులుగా తేలికపాటి జల్లులకు కానీ మామిడిలో పురుగులు అలాగే తెగుళ్ళ తీవ్రత పెరగడం మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ మామిడిలో చూసినట్లయితే జనవరి నుంచి సుమారుగా మే వరకు కూడా మనం సరైన సంరక్షణ యాజమాన్య చర్యలు చేపట్టుకోగలిగినట్లయితే మామిడిలో వచ్చేటువంటి అనేక రకాల పురుగుల్ని తెగుళ్ళ నుంచి సంరక్షణ చేసుకుని మంచి దిగుబడి తీసుకోవడానికి నాణ్యమైన కాయల్ని పెద్ద పెద్ద కాయల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మామిడి పూత అనేటువంటిది డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు మొదలవుతుంది. అలాగే ఫిబ్రవరి చివరి వరకు కూడాను వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో
తేనె మంచు పురుగులు అనేటువంటి బాగా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు అలాగే మార్చి చివరి వరకు కూడాను ఈ తేనె మంచు పురుగులు అనేటువంటివి ఎక్కువగా ఆశించి ఈ పూత సమయంలో పూతనంతటిని కూడా తినేయడం వలన పూత రాలిపోవడము, పూత నల్లగా మాడిపోవడము, అంతేకాకుండా ఇవి స్రవించేటువంటి విషరసాయనాల వలన ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోవడము, శిలీంధ్ర జాల వృద్ధి బాగా పెరిగి ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోయినట్లుగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ యొక్క తేనె మంచు పురుగులను నివారించుకోవడానికి రైతు సోదరులు తప్పనిసరిగా ముందు నుంచి జాగ్రత్తలు చర్యలు చేపట్టుకోవాలి. వీటిలో చూసినట్లయితే వేప నూనె తప్పనిసరిగా పూతకొచ్చేటువంటి సమయంలో వేప నూనె 5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తొలి స్థాయి నుంచి కూడా వేప నూనె అటువంటిది ఈ పురుగు రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పైపాటుగా చూసినట్లయితే పురుగు తీవ్రత ఎక్కువగా ఉండి పువ్వులు మాడిపోవడం కానీ, పువ్వుల నుంచి రసం కారుతున్నట్లుగా కానీ, తేనె కారుతున్నట్లుగా కానీ అనిపించినట్లయితే ఇలాంటి సమయంలో మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుని 1.6 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా థయాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 గ్రాముల చొప్పున కానీ, లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచు పురుగులు అనేటువంటి వారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కూడా 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క తేనె మంచు పురుగులని వాటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని, పూతరాలడం వంటి సమస్యల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే చూసినట్లయితే ప్రస్తుతం పిండి నుంచి అంటే బఠానీ సైజు నుంచి పిండి కట్టేటువంటి సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా ఎక్కువగా ముడ్డి పుచ్చి పురుగులు లేదా కాయ తొలిచేటువంటి పురుగులను మనం ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా గొంగళి పురుగు జాతి అయినటువంటి ఈ పురుగులన్నీ కూడాను ఈ ముక్కు భాగం దగ్గర లోపలికి చేరి ముక్కు అంతటిని కూడా కొరికి తినడం వలన, అలాగే కాయ అంతటిని కూడా కొరికి తినడం వలన ఏమవుతుందంటే కింద ఏదైతే ఉందో ఈ ముక్కు దగ్గర నల్లగా మాడినట్లు, పుచ్చిపోయినట్లుగా మనకు కనిపిస్తుంటాము. అందుకే దీన్ని ముడ్డి పుచ్చి పురుగు కూడా అంటుంటారు. ఒక్కొక్క కాయలో చూసినట్లయితే సుమారుగా 4-5 పురుగులు, గొంగళి పురుగులు మనకు చూస్తూ ఉంటాం. ఇవి బాగా ఎదిగినప్పుడు సుమారుగా గులాబీ రంగు పురుగులో ఉండి చారలు కలిగి ఉంటాయి. ఇటువంటి పురుగులను నివారించుకోవడానికి వీటి మీద కూడా తొలి స్థాయి నుంచి మనం నిఘా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ డిసెంబర్, జనవరి మాసాల్లోనే తప్పనిసరిగా వేప నూనె అనేటువంటిది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే రెక్కల పురుగు అనేటువంటిది గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, తల్లి పురుగు. పైపాటుగా డైక్లోరోవాస్ అనేటువంటి మందుని 1.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ, లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున కానీ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ యొక్క పురుగు అనేటువంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే థయాక్లోప్రిడ్ అనేటువంటి మందుని కూడాను 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినప్పుడు కూడాను ఈ యొక్క ముడ్డి పుచ్చి పురుగుని మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీటి ఆరుదల ఎక్కువగా ఉండేటట్లు, తోటల్లో బాగా నీరు పారకుండా, అలాగే చెత్తా చెదారం లేకుండా, కుళ్ళిపోయినటువంటి కాయలు కానీ, పడిపోయినటువంటి కాయలు కానీ లేకుండా చూసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామిడికాయలను పక్వానికి వచ్చిన తరువాత ఆలస్యంగా కోత కోసినట్లయితే పండు ఈగ ఆశించి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ పురుగు యొక్క తల్లి ఈగలు ఎరుపు, గోధుమ రంగు కలిగిన శరీరంతో పసుపు పచ్చని చారలు కలిగి ఉండి ఒకే జత రెక్కలతో తోటల్లో ఆకుల అడుగు భాగంలో ఎగురుతూ ఉంటాయి. ఈ పండు ఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల కాయలు తినడానికి గాని, గుజ్జు తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండా పోతాయి. అలాగే ఇదే సమయంలో మనకి కాయ తయారయ్యేటువంటి సమయంలో ఏప్రిల్, మే మాసంలో ఎక్కువగా కాయ తయారవుతుంటుంది కాబట్టి ఈ కాయ దిగేటువంటి సమయంలో పండు ఈగ అనేటువంటిది చేరి కాయనంతటి కూడా కందిపోయినట్లుగా చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ పండు ఈగ అనేటువంటిది గుడ్లు పెట్టడం వల్ల ఈ గుడ్లన్నీ కూడాను లార్వాలుగా మారి ఈ లార్వాలు కాయ లోపలికి చేరి కాయ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తినేయడం వలన కాయంతా కందిపోయినట్లుగాను, డొల్లగా మారిపోయి మెత్తబడిపోయినట్లుగాను మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్కి తీసుకెళ్లేసరికి కాయ మెత్తబడిపోయి కుళ్ళిపోవడము, మంచి రేట్ రాకపోవడం మనం చూస్తుంటాం. కాబట్టి ఈ పండు ఈగను నివారించుకోవడానికి మిథైల్ యూజినాల్ అనేటువంటి మందుని కార్బోఫిరాన్ గ్రాన్యుల్స్తో పాటు కలిపి ఎర్రగా పెట్టుకోవాలి. ఈ మిథైల్ యూజినాల్ అనేటువంటిది లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల చొప్పున, అలాగే 1 లీటర్ నీటికి 3 గ్రాముల కార్బోఫిరాన్ గుళికల్ని కలిపి అక్కడక్కడ పొలంలో కనుక ఈ మిశ్రమాన్ని ఎర్రగా పెట్టుకున్నట్లయితే ఈ పురుగులన్నీ, పండు ఈగ పురుగులన్నీ కూడాను నీటిలో పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదా పండు ఈగ కోసం ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలను కూడా పొలంలో ఉంచుకున్నట్లయితే
పండు ఈగలన్నీ కూడాను ఈ ఈ బుట్టల్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కింద పడి పాడైపోతున్నటువంటి కాయల్ని కూడా ఏమీ లేకుండా పొలం అంతా కూడా శుభ్రంగా ఉంచుకునేటట్లుగా తయారు చేసుకున్నట్లయితే రైతు సోదరులకి పండు ఈగ వల్ల కలిగేటువంటి నష్టాన్ని నివారించుకొని మంచి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతు సోదరులు ఈ సమయంలో సరైనటువంటి అంటే మనకి వచ్చేటువంటి తోటల్లో ఎక్కువ నీరు పెట్టకుండా తేలికపాటి నీరు తడులిస్తూ అలాగే పైపాటుగా మామిడి పూత రాలిపోకుండా 13-0-45 అనేటువంటి మిశ్రమాన్ని కానీ వేప నూనెతో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పిందె రాలిపోకుండా ఉండడానికి అలాగే ఎటువంటి తెగుళ్ళు చేరకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా చోట్ల మామిడి పండించేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క అర్ధచంద్రాకార పురుగు అంటాము, సెమీలోపర్ అనేటువంటిది బాగా విస్తృతంగా వ్యాపించి కాయల మీద తినేయడం వల్ల ఏంటంటే కాయలన్నీ కూడా కుళ్ళిపోవడము, కాయలన్నీ కూడా నల్లగా మాడిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల కూడా చాలా ప్రమాదకరమైన పురుగు కాబట్టి దీన్ని నివారించుకోవడానికి రైతు సోదరులు తొలి స్థాయి నుంచి వేప నూనె తప్పనిసరిగా 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. అలాగే పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజేట్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 0.4 గ్రాముల చొప్పున కానీ లేదా క్లోరిపైరిపాస్ అనేటువంటి మందుని 2.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ఏమవుతుందంటే పురుగు అనేటువంటి తొందరగా నివారించబడి వీటి వల్ల కలిగేటువంటి నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మామిడి పూత దశలో శాస్త్రవేత్తల సూచనలు పాటించి సరైన నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.